రైట్. ఏపీ అసెంబ్లీ అలాగే పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి పాయింట్ అంటే మ్యాజిక్ ఫిగర్ కూడా వచ్చేసింది. సో ఎంతమంది ఇప్పుడు అభ్యర్థులు అధిక మెజారిటీతో గెలిచారనేది కూడా క్లారిటీ వచ్చింది. అయితే దీనికి సంబంధించి రవి గారితో కూడా మనం డిస్కషన్ చేద్దాం. సో ఏంటంటే ఏపీ అసెంబ్లీలో గతంలో ఎప్పుడు చూసుకున్నా సరే ప్రతిపక్ష హోదా అనేది ఉండడం వల్ల అధికార పార్టీ ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో దాంట్లో ఉన్న లోపాలని ఎత్తి చూపాలంటే ప్రతిపక్ష పార్టీ అనేది అక్కడ అసెంబ్లీలో ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా వైఎస్ఆర్సీపీకి సంబంధించి 10 స్థానాలు మాత్రమే అసెంబ్లీలో గెలుచుకున్నట్లు పరిస్థితి కనబడుతుంది. అంటే అటు జనసేన పార్టీకి సంబంధించి 21 వస్తే అటు బీజేపీకి సంబంధించి కూడా మ్యాక్సిమం సీట్లు వచ్చినాయి. అలాగే టీడీపీ పార్టీ సంబంధించి 136 సీట్లు వచ్చినాయి. ఇవన్నీ పరిణామాల దృష్ట్యా ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షం లేనిటువంటి అసెంబ్లీని చూడాలంటే త్రూఅవుట్ మన ఇండియా వైజ్ గా కూడా చూస్తే మన ఏపీని మనం చూసుకోవాల్సిన పరిస్థితి. మనోజ్, నువ్వు చెప్పినట్లే ఈ రోజు ఎన్నికల ఫలితాలు అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా చరిత్రలో గతంలో 2014లో చూసుకున్నా సరే, తర్వాత 2019 ఎన్నికల్లో చూసినా సరే ఏపీలో ఒక భిన్నమైనటువంటి అభిప్రాయంతో ఓటర్లందరూ కూడా తమ తీర్పును వెల్లడిస్తారు. అయితే 2019లో 151 సీట్లు వైసీపీకి ఇచ్చారు ప్రజలు. అక్కడ ఏంటంటే ప్రత్యేక హోదా రాలేదు, లేకపోతే ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక రాజధాని నిర్మించలేదు, అమరావతి భూములు తీసుకున్నారులే కానీ ఏమీ చేయలేకపోయారు. రకరకాలైనటువంటి అంశాలు. మరోపక్క జగన్ పాదయాత్ర అది అప్పుడు కలిసి వచ్చింది, 151 స్థానాలు వచ్చాయి. రైట్. అది అప్పుడు అట్లుంటే బలమైనటువంటి పార్టీగా వైసీపీ అవతరించింది. ప్రజలు కూడా ఏకపక్షాన్ని తీర్పిచ్చారు. 151 ఎమ్మెల్యేలు, అలాగే 23 ఎంపీ స్థానాలు ఇచ్చారు. కేంద్రంలో కూడా మీరు కొట్లాడండి, అసలు అవసరమైతే మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అవన్నీ కూడా పక్కకు పడే, అవన్నీ పక్కన పడేస్తే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికి కాదు. ఇప్పుడు ఏంటంటే 151 స్థానాల నుంచి ఇప్పుడు ఉన్నట్టుండి 10 స్థానాలకు పడిపోయింది. దీనికి అసలు ప్రతిపక్ష హోదా కూడా లేదు. నాకు తెలిసి కూటమి 136 స్థానాలు టీడీపీ, అలాగే నువ్వు చెప్పినట్లు జనసేన 21 స్థానాలుగా పోటీ చేసి 21 స్థానాలు తీసుకొని ఇంకా 25 స్థానాలు తీసుకుని 4 స్థానాలు బీజేపీకి ఇచ్చింది. దానకరుడు దానయ్య అని చెప్పేసి ఇంకా అందరూ కూడా పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేశారు. ఓ ఈయన దత్తపుత్రుడు, ఇక బీజేపీ జాతీయ స్థాయి పార్టీని ఈయన ప్రభావం చేస్తారా, ఈయన అసలు 2 సార్లు పోటీ చేసిండు, ఎక్కడా గెలవలేదు, ఓ నానా రకాలుగా అసలు దానకరుణుడు, నువ్వు ప్యాకేజ్ ఇస్తారు, రకరకాలుగా చంద్రబాబు నాయుడు 4 పెళ్లిళ్ళు చేసుకున్నాక ఇంకోటి ఏం చెప్పారంటే, నువ్వు నిన్ను జనసేన నాయకులు, ఆయన ఎవరంటే ఆయన అంబటి రాంబాబు, నువ్వు ఇంత పెద్ద నోరేసుకొని అసలు పవన్ కళ్యాణ్ మీరు అసలు ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు నిన్ను అని చెప్పేసి ఆ జనసేన నాయకుల్ని, జనసేన కార్యకర్తలను నిర్వీర్యం చేశావు. నువ్వు జనసేన పార్టీని తీసుకుపోయి చంద్రబాబు వాళ్ళ దగ్గర పెట్టావు. ఓ రకరకాలైనటువంటి విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఈ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు, కాబట్టి నేను చంద్రబాబు నాయుడుతో కలుస్తున్నాను. అటు బీజేపీ కూడా కొన్ని, అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కొన్ని వ్యాఖ్యానించాడు. ఆయనకు ఉన్నప్పుడు ఎవరైనా సరే ఒక ఇంట్లో పెద్దలైనా సరే ఏదైనా కోపం వచ్చినప్పుడు విమర్శించవచ్చు. బీజేపీ ఏమీ రూట్ మ్యాప్ ఇవ్వట్లేదు, రకరకాలు చేశారు. చివరికి మొత్తం కలిసి ముగ్గురు కలయికతోటి ఈ వైసీపీని అయితే బొందబెట్టారు నాకు తెలిసి. అయితే రవి, ఇప్పుడు ఇందులో ఉన్నది ఏంటంటే ఎక్కడ నెగ్గినా సరే భారీ మెజారిటీలే తప్ప ఎక్కడ 2000, 3000 ఓట్ల మెజారిటీ చాలా తక్కువ ప్రదేశం. అయితే ఇప్పుడు సహజంగా ఏపీ ప్రజలు ఎట్లా ఉంటారంటే, ఏదో రోడ్ల మీదకి వచ్చి, లేకపోతే కొన్ని నియోజకవర్గాలు, పల్నాడు కానీ లేకపోతే అనంతపూర్, రాయలసీమ కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి. వాళ్ళు ఏదైనా సరే ఒకటి ఘటన జరిగిందంటే ఇక ప్రత్యర్థిపై రాళ్లు కానీ, లేకపోతే నువ్వా నేనా, పొంగనూరు చంద్రబాబు నాయుడు పర్యటిస్తుంటే అక్కడ ప్రత్యర్థి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గొడవ చేయించారు. మొన్న పల్నాడు ఎన్నికలు ఉన్నాయి. మే 13 జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ వైసీపీ ఎమ్మెల్యే పిల్లినేని రామకృష్ణారెడ్డి సాక్షాత్తు ఈవీఎం చేశారు. ఇట్లా ఉద్రేకాలు ఉండేటటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ప్రజలైతే బాటంగా వస్తారు, కర్రలతో కొట్టుకుంటారు. పల్నాడు జిల్లాలో అలాగే రాళ్ళు రూకుంటారు, రకరకాలు జరుగుతాయి. అవన్నీ చేస్తేనే మనం నిజంగా ప్రజా వ్యతిరేకత ఉందనుకోవద్దు. ఓటర్ తీర్పు, ముఖ్యంగా ప్రజలు ఓటర్ తీర్పు ద్వారా తమ అమూల్యమైనటువంటి లోపల నాకు జరిగినటువంటి బాధ ఏదైతే ఉందో ఇది కాదు, వీళ్ళేంది నాకు డబ్బులు ఇచ్చినంత మాత్రాన కరెక్ట్ కాదు, అభివృద్ధి చెందాలి, ఏపీ అభివృద్ధి ఎవరి ద్వారా జరిగింది, ఒకసారి అవకాశం ఇచ్చాం, అంత గతంలో సీనియర్ నాయకులు ఉండాలి,
అనుభవజ్ఞులు ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చారు. కానీ ఈ రాజధాని ఇవన్నీ నిర్మిస్తున్న తరుణంలోనే పాదయాత్ర చేసి లేదు ప్రత్యేక హోదా నేను తీసుకొస్తాను, అసలు ఏపీని అద్భుతంగా తీర్చిదిద్దాను, నేను నవరత్నాలు పెట్టాను, ప్రతి ఒక్కరు నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు అని చెప్పేసి సరే అప్పుడు చేశాడు. సరే జగన్ ఎట్లా చేస్తాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా చేశాడో అదే విధంగా చేస్తాడని చెప్పేసి జనాలు కూడా తలంచి వైసీపీకి పట్టం కట్టారు. అప్పుడు కూడా 3 పార్టీలు కూడా డివైడ్ అయ్యి, జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు డివైడ్ అవ్వటం వల్ల ఓట్ షేరు పోయింది. ఏకంగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. అదృష్టం ఇప్పుడైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అనిపించుకున్నాడు. ఇప్పుడు ప్రతిపక్షం లేదు, అది సమస్య. ఇప్పుడు జనాలకి రవి ఇప్పుడు ప్రజెంట్ చూసినట్టయితే 175 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 175 సీట్లకు సంబంధించి అక్కడ ఆల్రెడీ సీట్లింగ్ కూడా మొత్తం అయిపోయింది. ఇప్పుడు జనసేన పార్టీకి అటు ఎన్డీఏ కూటమి ఏర్పడింది చేసిన తర్వాత మొత్తం అంతా ఒక సైడ్ కూర్చుంటే ప్రతిపక్షంలో సీట్లన్నీ ఖాళీగా ఉంటే ఆ అసెంబ్లీ చూడడానికి ఏ విధంగా ఉండిపోతుంది? ఇప్పుడు సహజంగా ఏం చేస్తారంటే అధికారంలోకి వచ్చాక ఆ మంత్రులు వాళ్ళందరూ ఏమైనా బిల్లులు పాస్ చేసుకోవాలంటే అపోజిషన్ పార్టీ కూడా సహకరించాలా, లేకపోతే ఆ బిల్లుపై ఏదైనా అభ్యంతరాలు ఉంటే అపోజిషన్ పార్టీ ఆ వెల్లోకి పోయి దూసుకుపోయి ఆ బిల్లులు పాస్ కాకుండా అడ్డుకొని ఆ పేపర్లు దించేయటం, లేకపోతే రకరకాల గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటప్పుడు ఆయన ప్రసంగం అప్పుడే రకరకాలు చేస్తారు. అది ఏంటంటే ఒక 25 మంది 50 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ పని చేసి ప్రతిపక్ష హోదా లేదు. దీనికి ఇప్పుడు బలమైన ప్రతిపక్ష హోదా ఉండాలా ఈ అడుగుతారని చెప్పేసి చాలా మంది తెలంగాణలో చూసాం, మనం అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం. ఈ ప్రతిపక్షంలో నుంచి ఒక 10 మందిని ఎమ్మెల్యేలను 20 మంది ఎమ్మెల్యేలను కొనేటటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ లేదు. ఆ ప్రాసెస్ క్లియర్ కట్ అయిపోయి అపోజిషన్ లేని అసెంబ్లీని చూస్తున్నాం మనం. గతంలో ఎక్కడా జరగలేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా 23 స్థానాలు 20 స్థానాలు ఉన్నాయి. తర్వాత 75 స్థానాలు వచ్చినాయి. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి సిఎల్పి నేతగా అలాగే పిసిసి అధ్యక్షుడిగా ఆయన తిరిగి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. అప్పుడు సిఎల్పి నేత 23 సీట్లు ఏముంటే అప్పుడు సిఎల్పి నేతగా దివంగత నేత ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి ఆయన సిఎల్పి గుండా అప్పుడు టీడీపీ మీదే ఆయన పోరాటం చేశాడు. అట్లా జరిగింది. ప్రతిపక్షం అనేది ఉంటుంది. కానీ ఇక్కడైతే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు స్పష్టమైనటువంటి తీర్పు. ఇది ఎక్కడ కూడా చాలామంది సర్వేలు మొన్న 1వ తారీఖు వచ్చినటువంటి సర్వేలో ఆర్ఆర్ మస్తాన్ అయితే వైసీపీకి టీడీపీ కూడా 10 తేడా ఉంటుంది. అసలు అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు ఆ 10 సీట్లకి కేటాయించి ముహూర్తాలు పెట్టుకున్నారు. 9వ తారీఖు విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తాం. మేము వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తాం. 9వ తారీఖు మేమందరం అక్కడికి ముహూర్తాలు అన్ని పెట్టుకున్నాడు. ఈయన ఇంకో ఆయన ఎవరు ఉన్నాడుగా వేణుస్వామి ఎవరు ఆయన పేరు వేసుకొని రోజుకో పచ్చ సొక్క ఎర్ర సొక్క వేసుకొని రకరకాలు చేస్తుంటారు. సినిమా ఆర్టిస్టులు కూడా ఆయన జ్యోతిష్యం ఇవాళ ఇంత నెగ్గిన తర్వాత వేణుస్వామి వచ్చి తప్పు అయిపోయిందని చెప్తూ కూడా చూసాం. ఆయన ఏం చెప్పాడంటే అసలు వైసీపీ గెలిచింది జగన్మోహన్ రెడ్డికి అసలు మామూలుగా లేదు, గ్రహబలం అయితే బాగుందంటే జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి గ్రహబలం ఈ విధంగా ఉంటుందని మాకైతే లేదు, ఎక్స్పెక్ట్ చేయండి ఈ విధంగా ఉంటుందని చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే ఏపీలో ఇప్పటికైనా సరే ప్రజలు వాళ్ళు తప్పుదిద్దుకున్నారు. ప్రజలు ఒకళ్ళ విఘ్నులు వాళ్ళు ఏంటంటే ఒకసారి చేసామంటే అది మనసులో ఉంచుకుంటారు. ఎప్పటికైనా సరే అరే అనవసరంగా తప్పు చేసాం, ఈసారి అయితే మాత్రం నీకు ఏ విధంగా నీ ఈ బగలు కొట్టాలనే విధంగా వాళ్ళు ప్రజలు ఆలోచించి ఇప్పుడు ఈ తీర్పు అయితే ఇచ్చారు. మొత్తానికి ఏపీలో ఇచ్చినటువంటి తీర్పు ఇది అసలు యావత్ ఇది తీర్పు ఎట్లుందంటే ఇక్కడ ఒక చోట కాదు మనోజ్, ఈ తీర్పు ఎట్లుందంటే కేంద్రంలో నరేంద్ర మోదీ కూడా అరే మనం చంద్రబాబు నాయుడిని మనం అనవసరంగా మిస్ అయ్యాం, ఇప్పుడు మళ్ళీ ఆయన తీసుకోవాలి, ఆయనది అసలు కేంద్రంలో కూడా తీసుకోవాలి. అప్పుడు వాజ్పేయి హయాంలో అవ్వచ్చు, లేకపోతే అద్వానీ హయాంలో అయ్యేప్పుడు 2-3 ప్రధానులు మార్చాడు. రాష్ట్రపతి చేయటం అబ్దుల్ కలాం రాష్ట్రపతి చేయటంలో కూడా ఆయన సేవలు చాలా ఉపయోగించుకున్నాం. కాబట్టి ఈయన్ని ఇట్లా కాదు, మనం కేంద్రంలో కూడా ఒక కన్వీనర్గా ఉంచుకుంటే బాగుండనే విధంగా కేంద్రం ఆలోచిస్తుంది నరేంద్ర మోదీ. కాబట్టి నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ కూడా సామాన్యుడు కాదు. ఆయన్ని వైజాగ్ పోయినప్పుడు పరామర్శించడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలను పరామర్శించడానికి పోతే అసలు అక్కడ ఆయన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని హరించి కారులో ఎక్కించుకొని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ విజయవాడలో వదిలిపెట్టారు. ఇవన్నీ కూడా ఒక పవన్ కళ్యాణే కాదు, బీజేపీ అవ్వచ్చు లేకపోతే అందరూ కూడా ఏపీలో
సమస్యల గురించి చాలామంది కూడా నిరాశ నిస్పృహలు లోనయ్యారు. ఏ ఒక్క సమస్య పరిష్కారం లేదు. కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రజలైతే మాత్రం ఈ తీర్పు ఇచ్చారు. దీన్ని శిరసా వహించాలి. ఈ 5 సంవత్సరాలు కూడా మరి జగన్మోహన్ రెడ్డి 10 సీట్లతోటి ఏం క్వశ్చన్లు అడుగుతారు? ఆ 10 మంది మళ్ళీ ఒకడు ఆరోగ్యం బాగోదు, ఒకడు జలుబు అంటాడు, ఒకడేమో అనారోగ్యం, మళ్ళీ షుగర్ మాత్రం రకరకాలు ఉంటాయి. దీనికి ఒక 150 మంది ఉంటేనే మన జగన్మోహన్ రెడ్డి నవ్వుతా ఉండి ఐ ప్లే చేయండి, ఈ ప్లే చేయండి, పక్కన అసెంబ్లీలో పక్కన అంబటి రాంబాబు కోరస్, మళ్ళీ పక్కన వీళ్ళందరూ సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ప్రభుత్వ సలహా, ఆయన అసెంబ్లీకి లేదు. మిగిలినటువంటి శ్రీకాంత్ రెడ్డి ఇట్లా ఉన్నారు మంత్రులు, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇట్లా వాయిస్ అనమాట, మైక్ అవసరం లేదు వాళ్ళకి. అలాగా వెనకుండి కోరస్ ఇయటం, ఆ ముఖ్యమంత్రి చూస్తా ఉంటే ఆయన కనుసన్నల్లో వీళ్ళు అపోజిషన్ పార్టీని తిట్టడం, అచ్చెన్నాయుడిని తిట్టడం, అచ్చెన్నాయుడు అన్నా నీకు ఇక్కడ లేదు మీద మోకాల్లో ఉంది, ఇట్లాంటి అనేది చాలా వరకు కూడా వ్యక్తిని క్రిటిసైజ్ చేయడం అటు చేస్తే ఇక కాముండ్ అయిపోతారు. నిమ్మల రామానాయుడు అవ్వచ్చు, లేకపోతే వీళ్ళందరినీ కూడా. రవి, ఇప్పుడు ఎవరైతే అధికార పార్టీలోకి ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కొంతమంది ఎమ్మెల్యేలు ఆటోమేటిక్ గా వాళ్ళు అధికార పార్టీలోకి వెళ్ళిపోవడం చూస్తున్నాం గతం నుంచి కూడా. ఇప్పుడు అదే కోవలో గనక వైసీపీలోని ఈ 10 మందిలో ఎవరైనా మళ్ళీ ఆ టీడీపీ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉంటే అప్పుడు అసలు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు 10 మంది ఉన్నారు. 10 మందిని కూడా కరుడు కట్టిన వైసీపీ నాయకులు నాకు తెలిసి ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఏదో అక్కడ ఉండి ఇది చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటాడా, లేకపోతే ఆయన అసలు ఆయనకు ఉన్నటువంటి చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్పేదంటే ఈ 10 మందితో ఆయన బోర్డు అసెంబ్లీకే బోర్డు, ఆయనకు కావాలంటే మినిమం 50 మంది అంగబలం అర్ధబలం ఉండాలి అటు ఇటు. కాబట్టి ఈ 10 మందితో అయితే ఆయన అసెంబ్లీకి బోర్డు. కాబట్టి ఆయన అసెంబ్లీకి పోకుండా ఈ 10 మందిని పంపిస్తారా, లేకపోతే అసెంబ్లీకి వెళ్లకుండా 5 సంవత్సరాలు ప్రజల్లో ఉంటాడా అనేది, మరి పాదయాత్రకు శ్రీకారం చుడతాను అనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చర్చ జరుగుతుంది. ఏంటంటే ఆయన సామాన్యుడు కాదు, ఆయన మాటపడే రకం కాదు, పౌరుషం గల వ్యక్తి, రాయలసీమ పులిబిడ్డ, ఇట్లాంటి అంశాలు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆయన అసెంబ్లీకి పోతారా, లేకపోతే ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు నేను చూడాలా, ఆయన తిట్టించాను, ఆయన నేను ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతా అని చెప్పేసి ఆయన శపథం చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యింది. ఇది కౌరవుల సభ రకరకాలు చేసి మళ్ళీ ఆ సభలోకి పోయి నేను ప్రతిపక్షంలో కూర్చోలేను, నా వల్ల కాదని చెప్పేసి ఆయన ఇంట్లో కూర్చుని అనేది మరి కొద్ది రోజుల్లో వెయిట్ చూడాలా. మరో పక్క క్యాబినెట్ విస్తరణే, మళ్ళీ ముఖ్యమంత్రి, ఇందులో ప్రోటోకాలు, ఎవరెవరికి ఏమి ఇవ్వాలా, అటు పక్క జనసేన పార్టీ ఉంది, ఇటు బీజేపీ ఉంది, మళ్ళీ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం, ఇవన్నీ అయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మనోజ్. ఓకే, రైట్. అయితే ఇప్పుడు వరకు ప్రతిపక్ష హోదాకి అయితే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ప్రతిపక్ష హోదాలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కార్యాచరణ చేస్తారనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది ఇప్పుడు దీనికి సంబంధించి మనకి రవి ఇచ్చినటువంటి సమాచారం.